ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య మెల్బోర్న్ వేదికగా జరిగిన 4వ టెస్టు 2 రోజుల్లోనే ముగియడం తీవ్ర చర్చనీయాంశమైంది. పూర్తిగా బౌలర్ల ఆధిపత్యం నడిచిన ఈ మ్యాచ్ 2 రోజుల్లోనే ముగిసింది. తొలి రోజు 20 వికెట్లు, రెండో రోజు 16 వికెట్లు పడ్డాయి. 2 రోజుల వ్యవధిలోనే 36 వికెట్లు పడడంతో ఈ పిచ్ పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా భారత్ అనగానే ఒంటి కాల మీద లేచేవాళ్లు చాలా మందే ఉన్నారు. భారత్ పిచ్ల వల్ల టెస్ట్ క్రికెట్ చచ్చిపోతుందని గతంలో చాలా మంది విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా టర్నింగ్ ట్రాక్లు తయారు చేసి 3 రోజుల్లో ముగిసిన మ్యాచ్లపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. కానీ మెల్బోర్న్ మ్యాచ్ మీద ఏ ఒక్కరూ కూడా నోరు మెదపడం లేదు. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు మౌనం పాటించడంపై భారత నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ మెల్బోర్న్ పిచ్ పై ఎందుకు మాట్లాడడం లేదు అని నిలదీస్తున్నారు. పేస్ కు అనుకూలించే పిచ్లపై 2 రోజుల్లో మ్యాచ్లు ముగిసినా ఏం కాదా అని సెటైర్లు పేలుస్తున్నారు. ఆషెస్ సిరీస్ లో తొలి టెస్ట్ కూడా 2 రోజుల్లోనే ముగియగా అప్పుడు కూడా ఎవరూ మాట్లాడలేదు. భారత పిచ్ను టెస్ట్ క్రికెట్ కు ప్రమాదకరమని అభివర్ణించిన నోర్లు ఇప్పుడెందుకు మూగబోయాయని ప్రశ్నిస్తున్నారు. నెల రోజుల క్రితం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ 2.5 రోజుల్లోనే ముగిసింది. స్పిన్ కు అనుకూలంగా ఉన్న వికెట్ పై బ్యాటర్లు తేలిపోయారు. దాంతో ఇంగ్లాండ్ ఆసీస్ మాజీ ఆటగాళ్లు ఈ పిచ్ పై విమర్శలు గుప్పించారు. తొలి రోజు నుంచే బంతి టర్న్ అవ్వడం ఏంటని మండిపడ్డారు. టెస్ట్ క్రికెట్ మనుగడకి ప్రమాదం అనే పెద్ద మాటలు మాట్లాడారు. కానీ మెల్బోర్న్ మ్యాచ్లో 2 రోజుల్లోనే 36 వికెట్లు పడ్డా ఎవరూ మాట్లాడడం లేదు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తొలి రోజు నుంచే పిచ్ స్పిన్ కు అనుకూలించవద్దని సలహాలు ఇచ్చే మేధావులు ఆస్ట్రేలియాలో బంతి ఎక్కువగా స్పిన్ బౌన్స్ అయినా ఆమోదయోగ్యమే అని భావిస్తారా అని నిలదీశాడు. ఆస్ట్రేలియా పిచ్ గురించి మాట్లాడని వ్యక్తులకు భారత పిచ్లపై మాట్లాడే హక్కు కూడా లేదని, ద్వంద్వ వైఖరి సరికాదని మండిపడ్డాడు.